గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోని చూస్తున్న మీరు మెడికల్ స్టూడెంట్ అయినా, ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా లేదా పేరెంట్ అయినా ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. రోజు యూట్యూబ్లో లెసన్స్ వింటున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, కానీ ఎగ్జామ్ రాగానే ఏమీ గుర్తుండడం లేదు. ఎందుకు? లేదా గంటల తరబడి బుక్కులు చదువుతున్నారు, అండర్లైన్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు, అయినా రిజల్ట్స్ ఎందుకు రావడం లేదు? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ చదువు విధానం మారుతుంది, మీ జీవితము మారిపోతుంది. ఫస్ట్, యూట్యూబ్ మాత్రమే చూస్తే ఎందుకు గుర్తుండదు? ఈ రోజుల్లో స్టూడెంట్స్ చేసే మొదటి పెద్ద తప్పు చదువు అంటే యూట్యూబ్ అని అనుకోవడం. యూట్యూబ్ చూసేటప్పుడు ఏమవుతుంది? మీరు చూస్తారు, మీరు వింటారు, కానీ మీ మెదడు పనిచేయదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా యాక్టివ్గా ఉంటుంది మెదడు. హాఫ్ అన్ అవర్ తర్వాత డల్ అవుతుంది, శరీరం కదలిక ఉండదు. విన్నట్టే ఉంటుంది కానీ అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ గుర్తుండదు. సైంటిస్ట్ డాక్టర్ రిచర్డ్ మేయర్, ఈయన కాగ్నిటివ్ సైకాలజిస్ట్, ఆయన ఏమంటారంటే వాచింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్, థింకింగ్ ఈజ్ లెర్నింగ్ అంటారు. అంటే చూడడం చదువు కాదు, ఆలోచించడమే చదువు. కంటిన్యూగా గంటల తరబడి యూట్యూబ్ చూస్తూ షార్ట్ టర్మ్ మెమరీ మాత్రమే పనిచేస్తుంది. ఎగ్జామ్ టైంలో రీకాల్ ఉండదు, అర్థమైంది అనే ఫాల్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇకపోతే బుక్స్ చదివినా ఎందుకు గుర్తుండడం లేదు? సార్, నేను రోజు 6 గంటలు చదువుతాను, మొత్తం బుక్ అండర్లైన్ చేశాను. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు చదివిన దాన్ని మీరే చెప్పగలరా? సైంటిస్ట్ డాక్టర్ రోబర్ట్ మెజర్క్, అంటే మెమరీ సైంటిస్ట్, ఆయన ఏమంటారంటే హైలైటింగ్ క్రియేట్స్ ఫెమిలియారిటీ నాట్ మెమరీ. అంటే అండర్లైన్ చేయడం వల్ల పరిచయం వస్తుంది కానీ జ్ఞానం రాదు, అంటే జ్ఞాపకం రాదు. కేవలం చదవడం, కలరింగ్ చేయడం వల్ల బ్రెయిన్ ప్యాసివ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వదు, ఎగ్జామ్ ముందు మర్చిపోతారు. అసలు మనం ఎందుకు మర్చిపోతాం? ఇది చాలా ముఖ్యమైన భాగం. సైంటిస్ట్ హెర్మన్ ఎబింగస్, ఆయన ఫర్గెటింగ్ కర్వ్ కనిపెట్టారు. మనం ఎందుకు మర్చిపోతాం? రివిజన్ చేయకపోవడం, చదివిన వెంటనే రీకాల్ చేయకపోవడం, ఎక్కువ గంటలు చదివి బ్రెయిన్ ఓవర్లోడ్ చేయడం, స్లీప్ సఫిషియెంట్ ఇవ్వకపోవడం, బ్రేక్స్ లేకపోవడం. బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే మెమరీ క్రియేట్ కాదు. యూట్యూబ్ చూస్తూ చదివేటప్పుడు సరైన పద్ధతిని ఫాలో కావాలి. అంటే నేను యూట్యూబ్ని తప్పు అనడం లేదు, యూట్యూబ్ని సరైన విధంగా వాడాలి అంటున్నాను. కరెక్ట్ మెథడ్ ఏమంటే వీడియోని 10-15 నిమిషాలు, మహా అయితే 20 నిమిషాలు చూడండి. వీడియో పాస్ చేయండి, కొద్దిసేపు ఆపండి, మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి, ఏం నేర్చుకున్నాను అని. ఇప్పుడు నేనేది చెప్పగలనా? రఫ్ పేపర్లో 3 లేదా 5 పాయింట్స్ రాయండి, డౌట్ ఉంటే మాత్రమే రివైండ్ చేయండి. అంటే యూట్యూబ్ చూస్తున్నప్పుడే మీరు ఒక నోట్బుక్ పెట్టి ఒక 4-5 పాయింట్లు, సబ్ హెడ్డింగ్స్ నువ్వు అండర్లైన్ చేయాలని అనుకుంటాము బుక్లో, అదేవిధంగా 4-5 పాయింట్స్ అక్కడొకటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక షార్ట్ నోట్ బుక్ పెట్టుకొని దాంట్లో రాయండి. ఈ 10-15 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత అది కొద్దిసేపు స్టాప్ చేసి చెప్పనీకి ట్రై చేయండి. మీకు రాలేదనుకోండి, మీరు రాసుకున్నారు కదా పాయింట్లు, ఆ పాయింట్లు చూసి అప్పుడు చెప్పడానికి ట్రై చేయండి. సో మీరు బ్రేక్ ఇస్తున్నారు. సో ఎవ్రీ 15-30 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి అది మీరు ఏమైతే నేర్చుకున్నారో మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకుంటున్నారు. సైంటిస్ట్ డాక్టర్ బార్బెరా ఒకేలే పాస్, రీకాల్, దెన్ కంటిన్యూ అంటారు. ఇకపోతే బుక్ చదివేటప్పుడు సరైన పద్ధతి. మామూలుగా రాంగ్ మెథడ్ ఏం చేస్తున్నారంటే సైలెంట్ రీడింగ్, హైలైట్ ఓన్లీ. సో కరెక్ట్ మెథడ్ యాక్టివ్ రీకాల్. దానికి స్టెప్స్ ఎట్లుంటాయంటే టాపిక్ చదవండి, బుక్ మూసేయండి, మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. వాట్ ఈస్ దిస్? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్?
వేర్ ఈజ్ ఇట్ యూజ్డ్? ఆన్సర్ మాట్లాడండి లేదా రాయండి. ఇందాక మనం యూట్యూబ్లో ఏ విధంగా చేసామో బుక్ రీడింగ్లో కూడా మనం చదివేటప్పుడు ఫస్ట్ 25 మినిట్స్ 30 మినిట్స్ 15 మినిట్స్ ఏదో చదువుతున్నాం. ఆ తర్వాత చదివేటప్పుడు 4-5 పాయింట్లు రాసుకోవాలా. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత బుక్ మూసేసి చెప్పడానికి ట్రై చేయాలి. లేదంటే ఆ పాయింట్లు చూసైనా మీరు చెప్పడానికి ట్రై చేయాలి. అంటే రీకాల్ చేయాలి, బ్రేక్ ఇవ్వాలి కంపల్సరీగా. ఈ సైంటిస్ట్ డాక్టర్ హెన్రీ రియోడిజర్ ఏమంటారంటే టెస్టింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రీరీడింగ్ అంటారు. సో టెస్టింగ్ యువర్ సెల్ఫ్, యూ మస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఇక రివిజన్ ఎప్పుడు చేయాలి? ఇది చాలా స్టూడెంట్స్ మిస్ చేసే పాయింట్. సైంటిఫికలీ ప్రూవెన్ రివిజన్ ప్లాన్. సేమ్ డే ఒక 10 నిమిషాలు స్పేర్ చేసి సేమ్ డే ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి ఒక 10 నిమిషాలు రివిజన్ చేయాలి. మళ్ళీ ఒక్క రోజు తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ 7 డేస్ తర్వాత ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. 30 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా షార్ట్ నోట్స్ రాసుకున్నారు, అక్కడెక్కడ పాయింట్లు రాసుకున్నారు, ఆ పాయింట్లు చూసైనా చెప్పడానికి ట్రై చేయాలి. దీన్ని అంటారు స్పేస్డ్ రిపిటేషన్. ఇకపోతే డైలీ స్టడీ ప్లాన్, ఒక ఐడియా ఉండాలి. డైలీ స్టడీ ప్లాన్ ఉండాలి. రోజు ఇదే ఫాలో అవ్వండి. ఏమంటే మీరు ఎన్ని గంటలన్నా చదవండి, కానీ సఫిషియంట్ స్లీప్ ఇవ్వాల్సిందే, బ్రేక్ ఇవ్వాల్సిందే. ఒక 30 మినిట్స్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ 30 మినిట్స్ చదవండి, లేదా 30 మినిట్స్ యూట్యూబ్ చూడండి. ఆ చూస్తున్నప్పుడు లేదా ఇది చదువుతున్నప్పుడు కూడా దాంట్లో కొన్ని పాయింట్లు, సబ్ హెడ్డింగ్స్ మీరు ఏవైతే అనుకుంటున్నారో లేదా మెయిన్ పాయింట్స్ అనుకుంటున్నారో, బుక్లో ఏదైతే హైలైట్ చేస్తున్నారో, అండర్లైన్ చేస్తున్నారో ఆ పాయింట్స్ని షార్ట్ నోట్స్లో దాంట్లో రాసుకోండి హాఫ్ అన్ అవర్. దాని తర్వాత ఆఫ్ చేసి ఏమి చదివాను నేను అనేది ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి. లేదంటే మీరు రాసుకున్న పాయింట్లను బట్టి చెప్పడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో మీరు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఏమి చదివారు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. దీనికి మనం కంపల్సరీగా ప్రతిరోజు చేయాల్సిందే. పవర్ఫుల్ కంక్లూజన్ ఏమంటే చదువు అంటే గంటలు కాదు, బుక్కులు కాదు, యూట్యూబ్ కాదు. చదువు అంటే బ్రెయిన్ పని చేయాలి, రీకాల్ చేయాలి, రివిజను ఉండాలి. ఇవన్నీ ఉంటే నో డౌట్ మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా నువ్వు, ఇంత తక్కువ మార్కులు వచ్చి ఒక్కసారిగా నీకు డిస్టింక్షన్ ఎలా వచ్చేసింది, ఇన్ని మార్కులు ఎలా వచ్చింది అని చాలామంది సార్లు అంటూ ఉంటారు. అది వింటారు కదా, వినే ఉంటారు. అరే అతను డల్ స్టూడెంట్ కదా ఒక్కసారిగా, అంటే అతను చదువుతున్నాడు, అప్పటికీ చదువుతుంటాడు, ఇప్పటికీ చదువుతుంటాడు, కానీ చదివే పద్ధతి మార్చి ఉంటాడు. సో అదే మార్పు మీలో కూడా వస్తుంది. కంపల్సరీగా ఈ బ్రేక్స్ ఇవ్వడము, సబ్ హెడ్డింగ్స్ ఒక షార్ట్ నోట్స్లో రాసుకోవడము, ఎవ్రీ 30 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఏం చదివామనేది గుర్తు తెచ్చుకోవడము. కానీ రోజు ఈవినింగ్ ఒక్కసారి మీరు రివిజన్ చేసుకోవడము, మళ్ళీ 7 రోజులకు ఒకసారి రివిజన్ చేసుకోవడము, మళ్ళీ 30 డేస్కి ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవడము. ఒకవేళ మీకు డౌట్ వస్తే అప్పుడు అక్కడ రివైండ్ చేసి ఏమైతే చూడాలనుకున్నారో క్లియర్గా చదవడము. ఈ విధంగా చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ జీవితమే మార్చగలదు, మీ జీవితం మీరు మార్చుకోగలరు, మంచి స్టూడెంట్గా ఎదగగలరు అని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.